హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ విత్ ఆదిత్య పోల్సిటీ. అండ్ ఇన్ దిస్ వీడియోలో మనం మెటీరియల్ గురించి ఒక ఇంట్రడక్షన్, అట్ ద సేమ్ టైం మెటీరియల్ ఎలా యూస్ చేయాలో గురించి కూడా చెప్తాను. సో బిఫోర్ దట్, మెటీరియల్ని క్రియేట్ చేయాలంటే మీకు కావాల్సిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోండి. డన్, క్రియేట్ చేసుకున్నాను. గ్రేట్, జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫైన్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోండి, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ని స్టార్ట్ చేసే ముందు మెటీరియల్ బ్రౌజర్ గురించి చెప్తాను. ఓకే, మీరు ఫస్ట్ టైం మీ మెటీరియల్ని కానీ యూజ్ చేయడం జరుగుతుందంటే మీకు క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఒక విండో అనేది ఇలాగా వస్తుంది, మెటీరియల్ ఎడిటర్. యాక్చువల్లీ మీకు ఎలా ఉండకపోవచ్చు, మేబీ ఎలా ఉండొచ్చు చాలా మందికి. సో టేక్ సమ్ టైమ్, రైట్. సో చాలామందికి ఎలా ఉండొచ్చు, సింపుల్గా మీరు కాంపాక్ట్ మెటీరియల్లోకి వెళ్ళండి. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి, ఇది క్లిక్ చేయండి. అంటే ఒక మెటీరియల్ అసైన్ చేస్తున్నప్పుడు మీకు చాలా మెటీరియల్స్ ఉంటాయి, ఒక 16 ఎన్నో ఉంటాయి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మెటీరియల్ని సెలెక్ట్ చేసుకుని కింద ఇక్కడ అసైన్ మెటీరియల్ టు సెలెక్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అసైన్ అయిపోతుంది అనమాట. లేదా రెండు సెలెక్ట్ చేయడం అనేసి జస్ట్ ఒక దాన్ని ట్రాక్ చేసి డ్రాప్ చేసినా సరే అది మెటీరియల్ అనేది అసైన్ అయిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెటీరియల్ అనేది మనకి అసైన్ అయిపోయింది. ఓకే, సో బిఫోర్ దట్ ఒకసారి నేను రెండర్ని క్లిక్ చేస్తాను. సో ఇలా వస్తుంది కదా. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇలా గ్యాప్ వస్తుంది. సో ఈ స్టాండర్డ్ మెటీరియల్. యాక్చువల్లీ మీకు ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా చాలా చెప్తాను. సో స్టాండర్డ్ మెటీరియల్. అండ్ మీకు షీట్స్ కావాలంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, టైప్స్. ఓకే, నా నెక్స్ట్. సో ఫస్ట్ వన్, ఇది ఓన్లీ స్టాండర్డ్ గురించి చెప్తున్నాను. అండ్ ఓవరాల్గా మనం స్టాండర్డ్ అండ్ ఆర్కిటెక్చర్ ఈ రెండింటి గురించి మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. స్టాండర్డ్ క్లిక్ చేయండి. ఫస్ట్లో మీ ఆల్రెడీ ప్రతిదీ కూడా స్టాండర్డ్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వైరింగ్ అనమాట. సో వైరింగ్ అంటే బేసిక్ వైరింగ్లో ఇలా వస్తుంది అనమాట. ఓకే, అండ్ మీకు దాన్ని చేంజ్ చేసిన గట్రా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వైర్స్ని ఎక్స్టెండెడ్ పిరమిడ్స్లో చేయండి. 0.2. సో ఓకే, ఆ చేంజ్ చేసిన గట్రా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, బట్ నా వైరింగ్ అనేది ఇప్పుడు అనవసరం. ఓకే, సో అది వైర్ అనమాట. నెక్స్ట్ టూ సైడ్స్ అంటే మీకు బోత్ సైడ్స్ వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే ఇందాక మనం చూసాం కదా, సో ఇక్కడ చూడండి ఎలా ఉందో. సో లోపల కూడా మనకి కనబడటం కాదు, ఇట్స్ నీట్గా లేదు. బట్ టూ సైడ్స్ పెట్టుకుంటే మీకు బోత్ సైడ్స్ కూడా రెండర్ అనేది లోపల కూడా ఫిల్ అయిపోతుంది అనమాట. ఓకే, అటు ఇటు. ఎస్. సో ప్రస్తుతం మనకు ఆబ్జెక్ట్కి ఒక సైడే కదా ఉంది కాబట్టి టూ సైడ్స్. బట్ రెగ్యులర్గా మనం డిజైన్ చేసే ఆబ్జెక్ట్ అన్నట్లు బోత్ సైడ్స్ ఉంటాయి కాబట్టి మీరు మ్యాక్సిమం చెక్ చేసుకోకపోయినా పర్లేదు. బట్ టీ పాట్కి కంపల్సరీ, ఎందుకంటే లోపలంతా హ్యాలో ఉంటుంది. సో దానికి ఏం మెటీరియల్ కట్ అసైన్ చేయలేదు అనమాట. ఓకే, నో వరీ. సో నెక్స్ట్, సో మీరు ఈ అప్పట్లో దానికి కలర్ పెడదాం అనుకున్నప్పుడు ఇక్కడ డిఫ్యూజ్లోకి వెళ్ళండి. సో ఏం కలర్ కావాలో ఆ కలర్ని, పింక్, ఐ డోంట్ లైక్ పింక్. ఓకే, రెడ్. రెడ్ కూడా అవుతుంది. బ్లూ. సో ఓకే, ఒక ఇలాంటి ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మీకు లిమిటెడ్ కలర్స్ కాదు, మీకు చాలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్పెక్ట్రల్ అంటే ఏంటంటే, స్పెషువల్ అంటే ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక కలర్ సెట్ చేసుకోండి. సో బిఫోర్ స్పెషల్ గురించి చెప్పే ముందు మీకు ఇక్కడ సెల్ఫ్ ఇల్యూమినేషన్ గురించి చెప్తాను. సో దీన్ని క్లిక్ చేస్తే కలర్ వస్తుంది. సో మీకు ఏ కలర్ పెట్టుకుంటే అది బాగా ఇల్యూమినేట్ అవుతుంది అనమాట. మీకు ఆ షేడ్స్ గట్రా లైట్గా తెలుస్తుంది. ఓకే, మీరు తక్కువలో పెట్టుకుంటే చాలా కలర్స్ కానీ షేడ్స్ గట్రా తెలుస్తుంది. ఓకే, మ్యాక్సిమం దాన్ని ఏం చేయకుండా ఉంటేనే బెటర్. సో ఇల్యూమినేషన్ కావాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఒపాసిటీ అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనమాట. 50 తీసుకున్నారంటే గ్లాస్ కింద కనబడుతుంది. సో లోపల ఇక్కడ కనబడట్లేదు అంటే ఒక 10 ఇస్తాను. ఓకే, నాకైతే బాగా లోపల కనబడుతుంది. ఓకే, సో 100. నౌ నెక్స్ట్ స్పెషల్ హైలైట్ అనమాట. ఇక్కడ ఏ కలర్ క్లిక్ చేస్తే ఆ కలర్ని పెంచుకుంటే ఆ డెప్త్ అనేది ఇందులో కనబడుతుంది అన్నమాట. ఓకే, అండ్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు పెద్ద ఇమేజ్ కనబడుతుంది. ఓకే, చిన్నది కనబడినా సరే యూ కెన్ జస్ట్ మ్యాక్సిమైజ్ అనమాట. ఇట్స్ నాట్ బిగ్ డీల్. సో స్పెషల్ని హైలైట్ చేసుకోండి. అండ్ గ్లాసీనెస్ని పెంచుకుంటే మీకు ఇలా స్మూత్గా ఇలా డిఫరెంట్గా కనబడుతుంది. అండ్ ఇప్పుడు మీరు కానీ ఇది ప్రీవియస్ వాచ్ చేస్తే షేడింగ్స్ కట్ వస్తుంది. అండ్ లైట్ పెట్టినప్పుడు మాత్రం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది.
ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ అనమాట. ఓకే, మనం ఇంకా స్టాండర్డ్లో కాకుండా అసలు మెటీరియల్ గురించి ఎక్కువ తెలుసుకునేది దేని గురించి అంటే మ్యాప్స్ అనే దాని గురించి ఉంటుంది. ఓకే, డోంట్ వరీ, మ్యాప్స్ అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇది మేబీ ఫర్దర్ వీడియో ట్యూటోరియల్స్లో నెక్స్ట్ వీడియో ట్యూటోరియల్ మ్యాప్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జస్ట్ స్టాండర్డ్ని క్లిక్ చేసుకుని ఆర్టిస్టల్ కానీ మ్యాక్సిమం ఆర్టిస్టల్ అండ్ స్టాండర్డ్ ఎక్కువగా బేసిక్లో యూస్ చేసేది, అంటే బేసిక్ ట్రైనింగ్ లెవెల్లో యూస్ చేసేది ఏంటంటే ఆర్టిస్టల్, స్టాండర్డ్, ఇంకొక మల్టీ సబాబ్లిట్ అని ఉంటుంది. సో దాని తర్వాత చెప్తాను. ఆర్టిస్టల్ క్లిక్ చేయండి. ఆర్టిస్టల్ క్లిక్ చేస్తే మీకు యూజర్ డిఫైన్ చాలా ఉంటుంది అనమాట. సో గ్లాస్ అని, సో ఆల్రెడీ ఏం కన్వర్ట్లేదు, బట్ దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో మీకు టైం అవుతుంది కదా, టైం అవుతుందంటే దానికి అర్థం ఏంటంటే అది బాగా లోడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో మీకేం కనబట్టలేదు అయినా దీని లెవెల్స్ని కొంచెం సో ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తాను, బట్ మళ్ళీ చెప్తాను దీని గురించి ఎన్విరాన్మెంట్ ఎలా చేంజ్ చేయాలి, ఎందుకు చేంజ్ చేయాలి అనేది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గోట్ సంథింగ్, ఒక కలర్ అనేది మీకు వాటి గ్లాస్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, అలాగే గ్లాస్ అనే కాదు ఇంకా చాలా మ్యాన్సెంట్రీ కానీ. సో ఇవన్నీ ఏంటంటే మీకు మ్యాప్ అనేది పెట్టాలన్నమాట. మ్యాప్ పెట్టకుండా మీకు చాలా వరకు ఇందులో కనబడవు. సో ఖచ్చితంగా చెప్తాను, మ్యాప్ అనేది నెక్స్ట్ క్లాస్లో మ్యాప్ అని పెట్టుకోండి. తర్వాత ఒక్కొక్క మ్యాప్ని దీన్ని ఎలా అసైన్ చేసుకోవాలో తెలిస్తే మీకు ఈజీగా మీకు చాలా వరకు అయిపోతుంది. ఓకే, సో దిస్ ద బేసిక్ థింగ్ అబౌట్ మెటీరియల్ అనమాట. మీకు అర్థమైంది కదా, మెటీరియల్లో మీకు చాలా ఇంపార్టెంట్ కలర్ పెట్టుకోవడం అండ్ స్పిరిచువల్ లెవెల్స్ని దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. సో ఈ పర్టికులర్ బాక్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట, బేసిక్ పారామీటర్స్. సో దీని నుంచి మనం వర్కౌట్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ నెక్స్ట్ వీడియో కూడా వర్కౌట్ చేయండి.